వెల్కమ్ బ్యాక్ టు ద హరిటెక్ టెక్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్మిస్తున్న మన మంగళగిరిలోని ఏదైతే క్రికెట్ స్టేడియం ఉందో దానికి ప్రధానంగా వచ్చే రహదారులు ఈ చాలా చండాలంగా ఉండేయండి. ఇంతకుముందు రహదారులన్నీ కూడా కొత్తగా ఇప్పుడు నిర్మిస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా డబల్ రోడ్డు, మధ్యలో డివైడర్ వేసుకొని ఇక్కడ ఇది ముందు అటు సైడ్ నుంచి మంగళగిరి లోపల నుంచి వచ్చే ఇది దారండి. ఇటు ఆపోజిట్ ఇదంతా స్టేడియం, ఇదంతా ఆపోజిట్ నిడమర్రు అటు సైడ్ నుంచి వచ్చే రోడ్డు అండి. ఈ రోడ్డు నిడమర్రు అటు నుంచి వచ్చే రోడ్డు. ఇన్ని రోడ్లు కూడా ఆల్రెడీ నిర్మిస్తున్నారు కొత్తగా. చూడండి, ఇది మెయిన్ ప్రధాన ద్వారం అండి ఏదైతే ఈ క్రికెట్ స్టేడియానికి. ఈ మెయిన్ గేటు, దీనికి సంబంధించిన రహదారి వర్క్స్ కూడా చూడండి, రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. చూడండి, మొత్తం రంగులు, పెయింట్లు, గింట్లు అంటూ ఇటు జరిగిపోయింది. ఇక్కడ మొత్తం సైడ్లు క్లియర్ అంతా చేసి, సైడ్ క్లియరెన్స్ చేసి వర్క్స్ అన్నీ చేస్తున్నారండి చకచక. చూడండి, క్రికెట్ స్టేడియం ఎంత అద్భుతంగా అనిపిస్తుందో, ఎన్ని స్టెప్స్ ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని రోజుల్లోనే ఆంధ్ర ప్రీమియం లీగ్ అంటే ఏపీఎల్ అనే మ్యాచ్లు స్టార్ట్ అవ్వబోతున్నాయండి. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ వీటికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇదంతా దాని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన మెయిన్ భవనం అండి అది. ఈ రోడ్డు, సిమెంట్ రోడ్డు ఇవన్నీ కూడా, ఇదంతా కూడా ఏసీ క్రికెట్ స్టేడియానికి సంబంధించిన భవనాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోని దయవించి స్కిప్ చేయకుండా చూడండి. చాలా నీట్గా లాస్ట్లో ప్రతి ఒక్క లోపల ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో మొత్తం A to Z మీకు వీడియోలో కనిపిస్తుందండి. చాలా డెవలప్మెంట్స్ వర్క్స్ అన్నీ కూడా. దయచేసి తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా ఒక్క వీడియో కనీసం 10,000 పైన వ్యూస్ వస్తున్నాయి, కానీ కేవలం చాలా తక్కువలో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కనీసం చూసేవారు 95% చూస్తున్నారు, కానీ కేవలం 5% మందే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. దయచేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసిన వల్ల ఈ ఛానల్ని, మన వీడియోని మరింత మందికి కనిపించేలా యూట్యూబ్ ప్రమోట్ చేస్తుందండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుందో చూడండి, ఇదంతా గర్ల్స్ వారు మ్యాచ్ ఆల్రెడీ ప్రాక్టీస్ మ్యాచ్ చేస్తున్నారు ఇక్కడంతా కూడా. చూడండి, ఈ నెల 24వ తేదీ నుంచి ఈ క్రికెట్ స్టేడియం యొక్క ఓపెనింగ్స్, బ్రాంచ్లు అవన్నీ స్టార్ట్ అవుతాయండి. అంతా కూడా ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ చేస్తున్నారు. చూడండి, ఇక మనం ఏదైతే మెయిన్ స్టేడియంలోకి వెళ్ళే దారండి ఇది. మెయిన్ స్టేడియంలో నుంచి ఇలా వెళ్తే ఇక్కడ మన పచ్చగా కనిపిస్తుంది ఈ క్రికెట్ స్టేడియం యొక్క గ్రౌండ్. చాలా అద్భుతంగా ఈ గ్రౌండ్ యొక్క లాన్ని తీర్చిదిద్దారు. అసలు చూస్తేనే చాలా అందంగాను మరియు అద్భుతంగాను ఈ లాన్ని తీర్చిదిద్దారండి. చూడండి, మొత్తం లాన్ ఎలా ఉందో. ఇప్పుడిప్పుడే ఈ క్రికెట్ స్టేడియం చుట్టూ ఏదైతే ఈ ప్రేక్షకులు కూర్చోడానికి, ఆడియన్స్ కూర్చోడానికి దీనికి సంబంధించిన అన్ని సీటింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారండి. చూడండి, ఆల్రెడీ ఈ గ్యాలరీస్ మొత్తం కూడా పెయింట్ వర్క్స్, ఆల్రెడీ క్లీనింగ్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయండి. ఈ ఏదైతే చైర్లు ఉన్నాయో వాటిని ఫిక్స్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా ఈ స్టేడియం మొత్తం ఏదైతే పచ్చగా ఈ లాన్ ఉందో చాలా స్మూత్గా, కాళ్ళ కింద కూడా చాలా ఏమాత్రం ఈ అలసట లేకుండా ఉండే విధంగా ఈ లాన్ని నిర్మించారండి. చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉండేటట్లు దీన్ని మొత్తం లాన్ని మొత్తం రోల్ అవుట్ చేశారండి. ఇక్కడ ఈ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్ల కోసం ఫ్లడ్ లైట్స్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేశారండి భారీ ఎత్తున. ఈ స్క్రీన్ బోర్డులు కూడా, LED బోర్డ్స్ కూడా ఇక్కడ ఫిక్స్ చేశారండి.
ఈ స్టేడియాన్ని ఆధునికమైన అంగులతో అన్ని రకాల ఫెసిలిటీస్తో నిర్మిస్తున్నారండి. సో ఇక్కడ మీడియా గ్యాలరీస్, అలాగే ఏదైతే ఈ ఈ ఈ చూడటానికి వస్తున్న ప్రేక్షకుల కోసం అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. క్రికెట్ స్టేడియం యొక్క మొత్తం గ్యాలరీ సామర్థ్యం వచ్చి సిట్టింగ్ సామర్థ్యం దాదాపుగా 36,000 మంది దాకా ఇక్కడ వీక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారండి. దానికి తగ్గట్టు మొత్తం ఏదైతే ఇక్కడ ప్లేయర్స్ కోసం వాళ్ళకి సంబంధించిన గదులు, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కనిపిస్తున్నాయన్నీ కూడా ఈ ప్లేయర్స్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ అవన్నీ అండి. చూడండి ఇదంతా. ఈ స్టేడియం మొత్తం దాదాపుగా 22 ఎకరాల్లో దీన్ని నిర్మాణం చేపట్టారండి. 2014-17 టైంలో ఈ నిర్మాణాలని స్టార్ట్ చేశారు. తర్వాత గవర్నమెంట్ మారినాక ఇవి అర్ధాంతగా ఆగిపోవడం జరిగిందండి. దీనికి సంబంధించిన మొత్తం గ్యాలరీస్, ఈ స్కోర్ బోర్డుకి సంబంధించిన LED స్క్రీన్స్ అండి ఇవన్నీ. చూడండి చాలా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇకపోతే ఇక్కడంతా లోపల ఏదైతే ఈ విఐపీలు వాళ్ళ కోసం ఇక్కడ ఇన్ని రూమ్స్ అన్నీ రెడీ చేస్తున్నారండి. చూడండి వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. చూడండి ఇదంతా కూడా వీరికి సంబంధించిన మెయిన్ ఈ క్రికెట్ స్టేడియానికి సంబంధించిన ఆఫీసర్స్, వాళ్ళకి సంబంధించిన క్రీడాకారులకు సంబంధించిన వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చకచకా చేస్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ లైవ్లో చూడటానికి ఇలా మొత్తం ఇక్కడ ఆఫీస్ సెట్టింగ్ అన్నీ చేస్తున్నారు వివిఐపీల కోసం. చూడండి మొత్తం గ్రౌండ్ మొత్తం ఇక్కడ నుంచి నీట్గా వీక్షించేలా ఇదంతా కూడా వివిఐపీల కోసం ఏర్పాట్లు చేశారండి. ఇదంతా కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఇది క్రికెట్ స్టేడియం బ్యాక్ సైడ్ కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. వాటికి సంబంధించిన వర్క్స్ అన్నీ, వీటికి సంబంధించిన ఏసీలు గీసీలు అలాంటివి కూడా ఇన్స్టాల్ చేసి వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. చూడండి ఇక్కడంతా ఈ ఏసీలు, ఈ సెంట్రల్ ఏసీకి సంబంధించిన అన్నీ కూడా కొత్తగా బిగించారండి ఈ క్రీడాకారుల కోసం. చూడండి వర్క్స్ కూడా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇదంతా కూడా ఇక్కడ ఒకప్పుడు చాలా చండాలంగా ఇదంతా కూడా ఈ క్రికెట్ స్టేడియం సంబంధించిన వేస్ట్ స్క్రాప్తో ఇక్కడ పెద్ద గుట్లగా ఉండేయండి ఇదంతా కూడా. దీన్ని ఇప్పుడు క్లియర్ చేసి మొత్తం ఇప్పుడు చదును చేస్తున్నారండి, లెవెల్ చేస్తున్నారు. చూడండి ఇదంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్ అనివి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అమరావతి డెవలప్మెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. జై హింద్, జై అమరావతి.